తీర్పు వచ్చినాక కూడా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. అవును సార్. ఏది చంద్రబాబు నాయుడు నిందితుడిగా తేలితే ఇటు ఏపీ ప్రభుత్వం రద్దు అవుతుంది, ఇటు తెలంగాణ ప్రభుత్వం రద్దు అవుతుంది, మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి మేనేజ్ చేసి సిజేఐ గారితో తీర్పు ఇప్పించారు అని చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంట్ అది. ఆ స్టేట్మెంట్ మీరు కట్టుబడి ఉన్నారా? 100% కట్టుబడి ఉన్నాను. దాని వాయిస్ వెర్షన్లో, వీడియో వెర్షన్లో కట్టుబడి ఉంటున్నాను ఇప్పటికి కూడా. విజయవాడ ప్రెస్ క్లబ్లో, ఇందాక మన బషీర్బాగ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, ఇప్పుడు మన స్టూడియోలో వెరీ ఎఫెక్టివ్ న్యూజిలాండ్ స్టూడియోలో కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఈ కట్టుబడే కాకుండా దాన్ని అఫిడవిట్ రూపంలో తయారు చేసి టెక్స్ట్ ఫార్మాట్లో సంతకాలు పెట్టి ఆ వీడియో రికార్డింగ్ చేసి కూడా నేను సిజేఐ గారికి, సిజేఐ అప్పీలేట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇకపోతే నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఈ అవకాశం కూడా ఏదైతే ప్రతిపక్ష చంద్రబాబును చీల్చి చెండాడుతామనుకున్న సాక్షి మీడియా కానీ, రేవంత్ రెడ్డిని మొత్తం అడుగడుగు నుంచి కూడా చేస్తామని టీ న్యూస్ మీడియా కానీ, వాళ్ళెవ్వరు కూడా సాహసించడానికి, కనీసం ప్రెస్ మీట్కు ఒక వాళ్ళ రిపోర్టర్లను పంపించి కూడా రికార్డ్ చేయించడానికి కూడా సాహసించలేని స్థితిలో నిజంగా మీకు చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే మీ ధైర్యము, మీ కరేజ్కి ఈ విషయం పైన మీరు డిబేట్ చేద్దాం రండి మత్తయ్య గారు అని నన్ను పిలిచి నాకు మంచి మటన్ బిర్యానీ తినిపించి ఈరోజు స్టూడియో నిజం చెప్పించారు. బిర్యానీ పెట్టించి ఇట్లా చెప్పించిన సార్. 1000 కోట్లు ఇచ్చి జడ్జీలో కొనుక్కుంటున్న తమిళ ఈ బిర్యానీ ఉంది సార్. అంటే ఆకలితో నేను 11 గంటలకు ప్రెస్ మీట్ అని పోతే 1 గంట వరకు చూసిన విలేకరులు రాలేదు. ఇక నేను వెళ్ళిపోదాం అని 1500 నాకు ఇచ్చాను వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అప్పుడు ఆర్ కృష్ణ గురించి వచ్చిన విలేకరులు చెప్పు తొందర చెప్పని చెప్పేసి ఏదో చెప్పి పంపించేసి. అంటే నేను ఎందుకు మీకు చెప్తున్నాను సార్, ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఒక పౌరులు, మీరు ప్రజాస్వామ్యంలో ఒక భాగం, ఒక బాధ్యత ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అవినీతిని ప్రజాప్రతినిధులు, నాకు 500 మీటర్ల దూరంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల కొనుగోలు, ఇది ఫిరాయింపుల ఎమ్మెల్యేల పైన జరుగుతుంది. అది సేమ్ నాకు రిలేటెడ్. అంటే మీలాంటిదే కేసు, అది కూడా నాదే సార్, నాదే కేసు. నేనేమో డైరెక్ట్ డబ్బులు ఇచ్చి కొన్నా, వాళ్ళేమో ఇండైరెక్ట్ గా పదవులు, ఆశలు, 100 ఎకరాలు స్కామ్లన్నీ మేము మాఫీ చేస్తామని చెప్పి కొనుక్కున్న నేరం. ఈ వ్యవస్థను మళ్ళీ చెప్తున్నా, నా నేరమే కానివ్వండి, నాతో నేరం చేసే వాళ్ళే కానీ, అక్కడ జరుగుతున్న నేరం కానీ ప్రశ్నించగల ఒక ఒక్క పౌరుని చూపించండి సార్. 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక మెదడును, ఒక పౌరుని చూపించండి. నాకు మీరే కనబడ్డారు. ఎందుకంటే ఎవరు చూస్తున్నా మనకెందుకు, ఐఏఎస్ ఐపీఎస్ మనకెందుకు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు మనకెందుకు, ఈ రాహుల్ గాంధీ కూడా ఆయన ఓట్ చోర్ అని చెప్పి ఏదో ఒక నియోజకవర్గంలో ఒక ఇంటి నెంబర్ మీద ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇది చోర్, లేదా ఇంకే ఒకరికి 3 ఓట్లు ఉన్నాయి ఇది చోర్ అంటారు. ఏ హై అసలీ చోర్? ఈ చోర్కు रेवंत रेड्डी असली चोर, लाखों का वोटरों से इलेक्ट हुआ एक एमएलए को करोड़ रुपये बैग देके वो खरीद लिया, वो है बड़ा चोर. ఈ చోర్ను ప్రశ్నించడానికి రాహుల్ గాంధీ లేదు. ఎందుకు? పాపం ఆల్రెడీ ఆల్మోస్ట్ స్కెల్టన్ సిస్టంలో ఉన్న కాంగ్రెస్ ను చోరో బోరో ఎవడో కూడా నిలబెట్టి వానికి ఒక ఏటీఎం లాగానో మరి ఇంకేదేం లాగానో వాడుకుంటుండే కాబట్టి ఆయన కూడా